ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో టీటీడీ దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్‌ను ఏ విధంగా బుక్ చేసుకోవాలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఈ డెమో వీడియో ద్వారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మొబైల్ యాప్ ద్వారా ఏ విధంగా రూ. 300 దర్శన టికెట్ బుక్ చేసుకోవాలో తెలియజేస్తున్నాం కాబట్టి, ఈ వీడియో ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ముందుగా మీ మొబైల్‌లో టీటీడీ దేవస్థానం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్‌పై లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ దగ్గర స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఈ విధంగా వెయిటింగ్ టైం వస్తుంది. ఇలా వెయిటింగ్ టైం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ రిఫ్రెష్ చేయవద్దు. రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుండి టైం వస్తుంది. కొన్నిసార్లు మనకి ఆ రద్దీని బట్టి 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, ఇలా 6 నిమిషాలు కూడా వెయిటింగ్ టైం రావడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు అస్సలు రిఫ్రెష్ చేయడం అసలు చేయవద్దు. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఇది 8 నిమిషాలకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అస్సలు రిఫ్రెష్ చేయవద్దు. ముందుగా ఈ వీడియోలో మొబైల్ యాప్ ద్వారా ఏ విధంగా నమోదు చేసుకోవాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ రాబోయే వీడియోలో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఏ విధంగా నమోదు చేసుకోవాలో కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్‌ను ఒక మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి ఒకసారి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్‌ను ముందే ఒక పేపర్ పైన రాసి పెట్టుకుంటే ఇది ఓపెన్ అయిన టికెట్స్ ఓపెన్ అయిన నెంబర్‌ని ఫాస్ట్‌గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ ఏవి అంటే, ముందుగా ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన పేర్లు, ఏజ్ తర్వాత జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదే తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ముందే ఒక పేపర్ పైన రాసి పెట్టుకుంటే ఫాస్ట్‌గా ఈ టికెట్స్ ఓపెన్ అయిన నెంబర్‌ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒక ఓపెన్ అయిన నెంబర్‌ని ఈ విధంగా చూపిస్తుంది మనకు డేట్స్ ఏ డేట్స్ అవైలబుల్ ఉన్నావో. ఫస్ట్ ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ టైమ్ స్లాట్‌లో ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్నాయో ఆ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరెవరు వెళ్తున్నారో వాటికి సంబంధించిన ఎంతమంది వెళ్తున్నారో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారి డీటెయిల్స్‌ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేను ఒక్కడినే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఒక్కడినే వెళ్తున్నాను కాబట్టి మీరు ఎక్కువ మంది వెళ్తుంటే ఎక్కువ మంది డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ముందుగా పేరు, ఏజు, ఆ తర్వాత మేలు, తర్వాత ఆధార్ ఐడి ప్రూఫ్ ఉంది కదా, ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలాగే మిగతా వారి కూడా అదే విధంగా ఎంట్రీ చేసిన తర్వాత కింద జనరల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ముందుగా మెయిల్, అదే మెయిల్‌కి మీకు ఈ కన్ఫర్మ్ టికెట్ బుక్ అయిన తర్వాత ఆ టికెట్‌కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి కాబట్టి ముందుగా మెయిల్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మెయిల్ తర్వాత సిటీ, మీకు దగ్గరలోని సిటీ లేదా డిస్ట్రిక్ట్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టేట్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంట్రీ ఇండియా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సిటీ యొక్క పిన్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోన్‌పే లేదా గూగుల్ పే లేదా యూపీఐ ఐడి ద్వారా లేదా డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు. మీరు యూపీఐ ఐడి ద్వారా చేస్తే ఫాస్ట్‌గా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డెబిట్ కార్డ్ అయితే మళ్ళీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేసి చేసే వరకు లేట్ అవుతుంది కాబట్టి, ఈ విధంగా ఫోన్‌పే ద్వారా ఫాస్ట్‌గా అవుతుంది కాబట్టి ఫోన్‌పే లేదా గూగుల్ పే ద్వారా మీరు చేసుకుంటే ఫాస్ట్‌గా బుక్ అవుతుంది. ఇలా బుక్ అయిన తర్వాత మనకు టికెట్ ఇలా చూపిస్తుంది కన్ఫర్మేషన్‌ది. ఒకవేళ 6 మంది అయితే 6 మంది, నీది ఒక్కడిది కాబట్టి ఒక్కడిది ఇలా చూపిస్తుంది. లేదా మీరు మొబైల్ యాప్ ద్వారా హిస్టరీకెళ్ళి చెక్ చేస్తే హిస్టరీలో మీకు స్పెషల్ ఎంట్రీ దర్శన్ దగ్గర ఓపెన్ చేస్తే ఆ విధంగా వస్తుంది. ఈ టికెట్‌ని డౌన్లోడ్ చేసుకోవాలంటే షేర్ ఉంది కదా, షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వాట్సాప్‌లో షేర్ చేస్తే వాట్సాప్‌లో ఒక లింక్ వస్తుంది మనకి. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్‌ను మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.